హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 27/2026. ఈరోజు వచ్చేసరికి మనము టమోటా పచ్చిమిరప అంటే మనం చాలా రోజుల నుంచి టమోటా పచ్చిమిరప వీడియోలు చేస్తున్నాం, రేట్ల గురించి చెప్తున్నాం. కానీ అసలు టమోటా పచ్చిమిరప అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎలినో ప్రభావం వలన మనకు టమోటా పచ్చిమిరప రైతులకు లాభమా నష్టం అంటే వాస్తవంగా మాట్లాడితే నష్టమే. కానీ టమోటా పచ్చిమిరపకు మనకు ఏ విధంగా ఉంటుంది దాని గురించి పూర్తిగా అంటే ప్రతి ఒక్క రైతు ఈరోజు అయితే మాత్రం చాలా ముఖ్య విషయాల గురించి మనం అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ 10 మందికి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడే లైక్ చేయండి. 10 మందికి మనం ఛానల్ చూస్తున్న మీరు ఎవరైతే చూస్తుంటారో ఖచ్చితంగా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది, రైతు మిత్రులకు చేరుతుంది. ఎందుకంటే ఎలినో ప్రభావం వల్ల 2026లో మనకు ఎంత ప్రభావం ఉంటుందంటే టమోటా రైతులకు ఇది లాభమా లేదా భారీ నష్టం అంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే కానీ మనము దాని గురించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఎలినో అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ మొన్న కూడా ఎలినో గురించి మనము ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాతావరణ మార్పు. దీని వలన మనకు వర్షాలు ఆలస్యం అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా మనకు ఆలస్యం అయితే కొన్ని ఏరియాలో అసలు వర్షాలు పడవు, కొన్ని ఏరియాలో భారీ వర్షాలు పడతాయి. అంటే ఈ పరిస్థితులు వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపుతాయి. టమోటా ప్రభావం అనేది టమోటా పంటకు సమయానికి వర్షం. టమోటాకి ఏంటంటే కాపు వచ్చిన తర్వాత కర్రగట్టే వాళ్ళకైతే ఎంత వర్షం పడినా అంటే లిమిట్లో పడినా ఎటువంటి సమస్య ఉండదు. అదే కనుక మనకు పట్ట వేసి లేకపోతే కనుక నేల మీద వేసే వాళ్ళకైతే వర్షం పడితే మాత్రం ఒక కాయ కూడా చేతికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ వాన పడితే, తక్కువ వాన పడితే కూడా కొంచెం బొబ్బ రావడం, రకరకాల సమస్యలు. ఈ ఎలినో వల్ల పూత రాలిపోవడం, మనకు సరిపడా నీరు చాలా అవసరం. కానీ ఎలినో సమయంలో వర్షం వస్తే మనకు మొక్క ఎదుగుదల వర్షభావం అంటే తక్కువ వస్తే, వర్షం ఎక్కువ వచ్చిన ప్రాబ్లమే, వర్షం తక్కువైనా దానికి పరిధిలో చాలా వరకు మొక్క ఎదుగుదలకు తగ్గుతుంది. పూత రాలిపోవడం సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఎలినో ప్రభావం వల్ల వర్షం అనేది తగ్గినప్పుడు మనకి ఎండ విపరీతంగా తీసుకున్నప్పుడు దానికి టెంపరేచర్ మనకు దానికి పరిధి మించి రావడం వలన చాలా రకరకాల సమస్యలు అయితే రావడం జరుగుతుంది. అటువంటప్పుడు పూత రాలిపోవడం, కాపు నిలబడకపోవడం, పెట్టుబడి అనేది చాలా వరకు కాయల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే ఒక్కొక్క కొమ్మకు మనకు 5 కాయలు రావడం, 5 పూతలు వచ్చినప్పుడు 5 కాయలుగా మనకైతే నిలబడడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క గుత్తికి. అటువంటిది మనకు 2, 3 అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం, దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా టమోటా పండించే రాష్ట్రాల్లో మొదటగా ఆంధ్రప్రదేశ్, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, అనంతపురం, కడప. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇప్పుడు మనకు అనంతపురం, కడప, చిత్తూరు, పలమనేరు, మదనపల్లి ఈ రాయలసీమ నుంచే విపరీతంగా ఇండియాలో ఇతర దేశాలకు కూడా టమోటా ఎగుమతి చేసే రాష్ట్రంగా మనకు ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి అనేది చాలా క్రిటికల్గా అంటే ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు కర్రలు కట్టి విపరీతంగా రైతులు 365 రోజులు ప్రతి నెల అక్కడి నుంచి టమోటా అయితే మనకు రకరకాల ఏరియాలకు పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రతిరోజు కూడా టమోటా పెరిగిందనే ఉద్దేశంతో చాలామంది వేయాలనే ఆశతోటి రావడం, చాలా వరకు అది రైతును దెబ్బ తీసుకోవడం. తక్కువ లిమిట్లో వేసుకోవాలి, 10 ఎకరాలు 20 ఎకరాలు వేయడం చాలా వరకు నష్టం జరిగింది. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకు రంగారెడ్డి, మెదక్, వికారాబాదు, సంగారెడ్డి. మనకు కర్ణాటక చూసుకుంటే కోలార్ కూడా మనకి ఎందుకంటే మదనపల్లికి దగ్గరలో ఉంటుంది. చాలా వరకు చిక్బల్లాపూర్, బెంగళూరు గ్రామీణ, రామనగర ఈ ఈ 3 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో మార్కెట్కు ప్రధాన కేంద్రాలు. మదనపల్లి మార్కెట్ ప్రాధాన్యం. మదనపల్లి మార్కెట్ నుంచి దేశంలో అనేక రాష్ట్రాలకు టమాటా వెళ్తుంది. వర్షాలు తగ్గినా లేదా వరదలు వచ్చినా మొదట ప్రభావం కనిపించేది మదనపల్లి మార్కెట్ పైనే. ధరలు ఎందుకు పెరుగుతాయంటే ఉత్పత్తి తగ్గినప్పుడు, సరఫరా తగ్గితే డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు ధరలు ఒకసారిగా పెరుగుతాయి. కానీ ఒక ప్రమాదం కూడా ఉంది. ఒక్కసారిగా రైతులందరూ టమోటా వేస్తే 3-4 నెలల తర్వాత సరుకు వస్తుంది. అప్పుడు ధరలు కుప్పకూలే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రైతులకు సూచనలు ఏంటంటే నీటి వనరులు ఉంటే మాత్రమే పెద్ద ఎత్తున సాగు చేయండి. డ్రిప్ ఇరిగేషన్ ఈ సంవత్సరం ఎక్కువగా వాడండి. వర్షాల పరిస్థితిని గమనించండి. ఒక్కసారిగా ఎక్కువ ఎకరాలు వేయొద్దు. మార్కెట్ సమాచారం తెలుసుకొని సాగు చేయండి. మనకు పచ్చిమిరప విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర ఇప్పుడు పచ్చిమిరప గురించి మనము ఎక్కువగా తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ సంవత్సరం పచ్చిమిరపకు కూడా ఎలినో ప్రభావం వల్ల మొక్క ఎదుగుదల ఉండదు, రకరకాల సమస్యలు. ఎక్కువగా వేసేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో. ఈ 5 రాష్ట్రాల్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కర్నూలు విపరీతంగా
మనకు నందికొట్కూరు కానీ, మనకు కోడుమూరు విపరీతంగా వేస్తారు. మనకు తర్వాత వచ్చేసరికి ఆళ్ళగడ్డ, మనకు గాజులపల్లె నుంచి ఆలమూరు వరకు విపరీతంగా పచ్చిమిరప అయితే వేయడం అయితే జరుగుతుంది. విపరీతంగా ముడతలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే విపరీతమైన ఎండలు ఇంతవరకు ఒక వర్షం కూడా దగ్గరలో అంటే నిన్న మొన్న కొంచెం పర్లేదు వర్షాలు పడ్డాయి. మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కర్నూలు, నంద్యాల, అనంతపురం, పల్నాడు, గుంటూరు, ప్రకాశం ఇక్కడ పచ్చిమిరప విడతలుగా వేయడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ చూసుకుంటే ఖమ్మం, వరంగల్, మహబూబాద్, సూర్యాపేట, నల్గొండ. కర్ణాటక చూసుకుంటే బళ్ళారి, రాయచూరు, కొప్పలు, విజయనగర, హావేరి. మహారాష్ట్ర చూసుకుంటే నాగపూర్, అమరావతి, అకోలా, బుల్దానా. మధ్యప్రదేశ్ చూసుకుంటే కర్నూల్, తార్, రత్నం, దేవాస్. ఈ ఎలినో ప్రభావం వర్షాలు తగ్గితే పచ్చిమిరప మొక్కలు ఎక్కువ ఒత్తిడి గురవుతాయి. పూత రాలిపోవడం జరుగుతుంది. కాయల సంఖ్య తగ్గుతుంది. వైరస్ సమస్య పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. పచ్చిమిరప వేసిన రైతులు ఇప్పటి వరకు చాలా వరకు ఈరోజు నిన్న రూ. 25 ఉన్న మార్కెట్ ఈరోజు రూ. 35 వెళ్ళింది. రేపు ఎంతవరకు వెళ్ళిద్దో గ్యారంటీ లేదు. ఎందుకంటే విపరీతంగా మార్కెట్ మీద ఎక్కువ నల్లి ప్రభావం కానీ, ఎర్ర నల్లి మామూలుగా ఇప్పుడు విపరీతంగా మార్కెట్లోకి విపరీతంగా నల్లి అయితే మాత్రం రైతును బాగా ఇబ్బంది పెడతా ఉంది. విపరీతమైన ముడత. ఎందుకంటే నాటి 40 రోజులైనా సరే అక్కడే చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంది. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు రైతు కోలుకోవడానికి చాలా సమస్య ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మరోవైపు ఉత్పత్తి తగ్గితే మార్కెట్‌కు సరుకు తగ్గుతుంది. అప్పుడు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటది. రకరకాలుగా ఇప్పుడైతే మాత్రం ఈ సంవత్సరం టమోటా వేసినా, మిరప వేసినా, పచ్చిమిరప చాలా వరకు ఇటు ఈ సంవత్సరం అయితే మాత్రం రైతు పండించేంత వరకు గ్యారంటీ అయితే లేదు. మంచి రేటు చూసే అవకాశం అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు టమోటా రూ. 1000 తగ్గకుండా అమ్మే అవకాశం కనిపిస్తూ ఉంది. గత 2 నెలల తర్వాత నాకు తెలిసిన సమాచారం. తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకు పచ్చిమిరప కూడా దగ్గర దగ్గర రైతు దగ్గర రూ. 50 కానించి రూ. 70 వరకు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉందంటే మార్కెట్లో అటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మార్కెట్లో చాలా వరకు విపరీతమైన నల్లి, రకరకాల ముడత, ఎండకు గ్రోతింగ్ లేకపోవడం, మొక్క పెరుగుదల చాలా వరకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు రేట్ రావడానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది. మనకు కర్ణాటకలో మైసూర్ ప్రాంతం నుంచి విపరీతంగా అక్కడ వర్షాలు పడడం వల్ల పచ్చిమిరప విపరీతంగా రావడం జరుగుతూ ఉంది. అది గనక అయిపోతే నెక్స్ట్ వర్షాలు రేపు వచ్చే నెల 15 నుంచి చాలా వరకు అన్ని ఏరియాల్లో వర్షం అయితే చాలా తక్కువగా పడే అవకాశం కనిపించినప్పుడు విపరీతమైన ఎలినో ప్రభావం చూపించినప్పుడు రకరకాల సమస్యలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడ్డా పచ్చిమిరపకు కుళ్ళిపోవడం జరుగుతుంది. వేరు శాఖలు అయితే మాత్రం చాలా వరకు దెబ్బతినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నాణ్యత కూడా తగ్గుతుంది. రైతులు ఏం చేయాలంటే డ్రిప్ ఇరిగేషన్ ఈ సంవత్సరం ఎక్కువగా వాడండి. మల్చింగ్ అనేది చాలా ఎక్కువ వాడండి. నీటిని ఆదా చేయండి. వైరస్ నియంత్రణ ముందుగానే చర్యలు తీసుకోండి. పంట బీమాను అయితే ఖచ్చితంగా చేయండి. పంట బీమా గురించి రేపు ఖచ్చితంగా వీడియో చేస్తా. మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఈ 5 రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గితే దేశవ్యాప్తంగా పచ్చిమిరపలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఈ సంవత్సరం చాలా వరకు తగ్గింది. వేయాల్సిన టైం కూడా చాలా వరకు తగ్గింది. ఎందుకంటే బళ్ళారిలో విపరీతంగా 5531 షోయింగ్ జరిగే ప్రాంతం ఒక నెల లేట్ అవ్వడం వల్ల పచ్చిమిరప ఈ సంవత్సరం చాలా వరకు మంచి రేటు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వర్షాల పరిస్థితి, డ్యాంలో నీటి నిల్వలు, మార్కెట్ డిమాండ్ను, పంట సాగును విస్తీర్ణాన్ని నిరంతరం గమనిస్తూ నిర్ణయాలు తీసుకోండి. టమాటా అయినా పచ్చిమిరప అయినా సరైన నిర్ణయాలు తీసుకోండి. మీకు మంచి నిర్ణయాలు అయితే కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీ ఏరియాలో టమోటా లేదా పచ్చిమిరప పరిస్థితి ఏ విధంగా ఉంది కామెంట్లో ఖచ్చితంగా తప్పకుండా చెప్పండి. ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.